హాయ్ పిల్లలు, ఈరోజు మన కథ నక్క మరియు కొంగ స్నేహపూర్వక విందు. ఒక అడవిలో ఒక నక్క మరియు ఒక కొంగ ఎంతో స్నేహంగా ఉండేవి. ఒకరోజు అడవిలోని జంతువులు, పక్షులు రోజువారీ పనుల్లో ఉన్నాయి. కొంగ చెట్లపై సంతోషంగా ఎగురుతుంది. కొంగని చూడగానే నక్కకి ఒక చిలిపి ఆలోచన వస్తుంది. కొంగని రాత్రికి భోజనానికి పిలిస్తే దానికి కొంగ ఎలా స్పందిస్తుందో చూడాలని నక్క అనుకుంటుంది. అనుకున్న విధంగా కొంగని పిలిచి తన గుహలో భోజనానికి ఆహ్వానిస్తుంది. మిత్రమా, ఈరోజు రాత్రి మంచి విందు ఏర్పాటు చేశాను నా గుహలో. నువ్వు తప్పకుండా రావాలి. నీకోసం ఎంతో రుచికరమైన సూప్ని చేస్తాను. నా ప్రియమిత్రుడా, చాలా కృతజ్ఞతలు. నన్ను విందుకు పిలిచినందుకు. నేను ఈ సాయంత్రం తప్పకుండా వస్తాను. నక్క ఆ రోజు సాయంత్రం కమ్మని సూప్ వండుతుంది. కానీ కొంగ కోసం జాడీలో వడ్డియకుండా లోతులేని గిన్నెలో ఊటేస్తుంది. ఈ సూప్ నీకోసం ఎంతో ప్రేమగా చేశాను మిత్రమా. మొత్తం లాగించే. కొంగ సూప్ తాగటానికి ఎంతో ప్రయత్నిస్తుంది. కానీ తన పొడవైన ముక్కు కారణంగా కొంచెం సూప్ మాత్రమే తాగగలుగుతుంది. కొంగ పడుతున్న ఇబ్బందిని చూసి నక్క లోపల ముసిముసిగా నవ్వుకుంటూ గిన్నెలోని సూప్ మొత్తం ఆస్వాదిస్తూ తాగేస్తుంది. నేస్తమా, సూప్ ఎలా ఉంది? చాలా రుచిగా ఉంది, కానీ నేను పూర్తిగా ఆస్వాదించలేకపోయా. అని చెప్పి కొంగ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కొంగకి నక్క ఉపాయం బాగా అర్థమవుతుంది. తనకి ఎలాగైనా గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు కొంగ నక్కని తన గూడు దగ్గరికి భోజనానికి ఆహ్వానిస్తుంది. మిత్రమా, రేపు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి. నువ్వు ఎప్పుడు మర్చిపోలేని విందుని నేను నీకు ఏర్పాటు చేస్తాను. చాలా సంతోషం. నేను తప్పకుండా వస్తాను. మరుసటి రోజు కొంగ మంచి రుచికరమైన భోజనాన్ని సిద్ధం చేస్తుంది. కానీ గిన్నెలో కాకుండా పొడవైన డబ్బాలో వర్తిస్తుంది. నక్క డబ్బల్లోంచి ఆహారం తీసుకుని తినడానికి చాలా ఇబ్బంది పడుతుంది. మిత్రమా, నేను ఈ ఆహారాన్ని అసలు తినలేకపోతున్నా. అయ్యో మిత్రమా, నేను బాగా తినే విధంగానే ఏర్పాటు చేశాను. నువ్వు నాకు ఎలా అయితే ఏర్పాటు చేశావో అలాగే. పాయింట్. అప్పుడు నక్క తను చేసిన తప్పుని గ్రహిస్తుంది. ఇంకోసారి ఎప్పుడూ ఇలాంటి తప్పులు చేయనని కొంగకి మాటిచ్చి క్షమాపణ కోరుకుంటుంది. ఇద్దరూ వారు చేసిన పనులన్నీ తలుచుకొని సరదాగా నవ్వుకుంటారు. తర్వాత ఒకరోజు వెన్నెల రాత్రిలో నక్షత్రాల కింద నక్క ఒక విందును ఏర్పాటు చేస్తుంది. అలా కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.